కొంతమంది అయితే ఈ యొక్క రహదారిలోకి వచ్చి ఆ యాష్ గారు అనేటువంటి విక్టరీ విత్ యాష్ ద్వారా యాష్ గారి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్లి ఆయన ఆలోచనలకు మన ఆలోచనలు కలిపి ఎవరైతే వెళ్తున్నామో మనం ఒక శిఖరాగ్రహం కూర్చోడానికి వెళ్తున్నామో వాళ్ళందరూ నాయకులు. సో ఆ నాయకత్వాల్లో కూడా ఆయనకు ఉండేటువంటి కేటగరైజేషన్ పారామీటర్స్ లో ఎవరెవరిని ఏ రకంగా తీసుకుంటారన్నది అతని యొక్క రైట్. ఇది అయిపోయిన తర్వాత దశల వారి యొక్క విడుదల, ఇది ఒకటి పాయింట్. అంటే ఫేజ్డ్ రోల్ అవుట్. ఈ రోల్ అవుట్ అనేది ఏమవుతుందంటే, ఈ రోల్ అవుట్ అంటే మీరు అది విడుదల అంటే కేవలం అది బ్యాలెట్ విడుదల అని కాదు. సో అన్ని కూడా అంటే ఏదైనా సరే ఉన్నది ఒకటే మనకి ఒక బల్క్ గా ఒకేసారి అన్ని ఒకేసారి రిలీజ్ చేయాలనేటువంటి విధానం కాకుండా దశల వారీగా. సో ఎప్పుడైతే మనకి దశల వారీగా జరుగుతుందో ద పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడాను మీకు రోల్ అవుట్ అవుతుంటది. సో ఎప్పుడు కూడా దశల వారీగా అవసరాన్ని బట్టి, ఆ టైంని బట్టి, ఆ నీడ్ని బట్టి, డిమాండ్ని బట్టి, మన దగ్గర ఉండేటువంటి వ్యవస్థను బట్టి, మన యొక్క అవసరాన్ని బట్టి ఒక్కోసారి పెంచవచ్చు, ఒక్కొక్కసారి ఆపవచ్చు. సో ఇది దశల వారీ విడుదల అంటే దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టీం ఏదైతే మనం వివరించిన ప్రకారం వారు ఇప్పుడు ఫేజ్ రూల్ అవుట్ ప్రారంభించే దశలో ఉన్నారు. అంటే ఏవైనా సరే అన్ని ఒకేసారి కాకుండా, అవి ప్రోడక్ట్లు కావచ్చు, అంటే డిజిటల్ ప్రోడక్ట్ కావచ్చు, ఫిజికల్ ప్రోడక్ట్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఆ సిస్టమ్ లో ఉండేటువంటి వెర్షన్ కావచ్చు, లేదంటే అప్గ్రేడేషన్ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ లో రిలీజ్ చేసేటువంటి విధానంలో లేదా ఎక్స్పెన్షన్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, ఇప్పుడు ఇండియా కానీ, లేకపోతే యుఎస్ఏ లో కానీ, లేదా గల్ఫ్ కంట్రీస్ లో ఉండేటువంటిది కానీ, యూరోప్ కంట్రీస్ లో కానీ ఉండేటువంటి సిస్టమ్ ని ఏ మేరకు, ఏ అవసరాన్ని బట్టి ఎంతవరకు మనం చెయ్యాలన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా దీనికి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇది దశల వారీ విడుదల అంటారు. ఆ భాగంలోనే మనకి ఇవ్వాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో తీసుకునేటప్పుడు కూడా అది కూడాను మనకి చేసేటప్పుడు మనకి వ్యాలెట్లు కానీ ఏదైనా సరే అది కూడాను అందులోకే వస్తుంది. సో ఇక్కడ మనం ఎవరిని కూడా దశల వారీగా వెళ్ళినప్పుడు లబ్ధి పొందుతామే గానీ మనం ఎవరిని నష్టపోం. సో దశల వారీ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా దశల వారీగా ఫేజ్డ్ రోల్ అవుట్ లో ఉండేటప్పుడు ఇందులో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, అంటే మనం ఆన్పేసులో ఉండేటువంటి ఫౌండర్స్ అందరూ కూడాను మనం పెట్టుబడిదారుల కింద వస్తాం. మన అందరం ఆల్రెడీ పెట్టుబడిదారులు, అసోసియేట్స్, అంటే ఎర్లీ బర్డ్ ఫౌండర్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే కంపెనీలో మొదటి నుండి మనం మొదటి ఫౌండేషన్ వేసిన స్టోన్ అప్పటికా నుంచి నిలబడినటువంటి ప్రముఖమైన వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి మనం కంపెనీలో ఉండేటువంటి ఒక పెట్టుబడిలోనే ఉండేటట్టుగానే మనం భావించాలి. సో ఆ విధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే ఉందో కాల్ టు యాక్షన్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కాల్ టు యాక్షన్, అంటే చర్యకు పిలుపు. ఏదైతే ప్రస్తుతం ఉండేటువంటి ఈ చాలా చాలా కీలకమైన మలుపులు తిరుగుతుండేటువంటి స్టార్టింగ్ ఫేజ్ లో ఉండేటువంటి దశలో ప్రేక్షకులందరూ కూడాను కరెక్ట్ గా ఉండాలి అండ్ కనెక్టివ్ గా ఉండాలి. అంటే ఒకరికొకరు కనెక్టివ్ గా ఉండాలి అండ్ మీరు చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి అప్రమత్తంగా అంటే ఎందుకన్నామంటే ఇలాంటి దశలో మీకు చాలా చాలా మంది మన యొక్క ఫౌండర్స్ మీద దృష్టి పెడతారు. అంటే మిమ్మల్ని వేరు చేయడానికి, మీలో ఉండేటువంటి ఐక్యతని దెబ్బతీయటానికి, లేదా వేరే కంపెనీలోకి తీసుకెళ్లటానికి, లేదా ఈ కంపెనీని అప్రతిష్ట పాలు చేయటానికి, లేదా మనలో మనకే చెప్పటానికి అనేకమైనటువంటి శక్తులు ఇప్పుడు ఈ టైంలో మన మీద చేయడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం ఉండేటప్పుడు మీరు అప్రమత్తంగా లేదు అంటే మిమ్మల్ని మీ మైండ్ ఎప్పుడైతే వీక్ గా ఉన్నదో మీతోటి ఆల్రెడీ ఆట ప్రారంభిస్తారు. సో మీరు అలాగా కనెక్టివ్ గా ఉన్నట్టయితే, ఒక కనెక్టివ్ ఉండేటువంటి ప్రోగ్రెస్ లో ఉంటే అండ్ ఒకరికొకరు కనెక్ట్ అయినా అప్పుడు మీరు అప్రమత్తంగా ఉంటే, మీరు సమన్వయంగా పాటిస్తే, మీరు వాళ్ళందరూ కూడా ఉండాలని ఉంటే అలాంటి విషయంలో మీరు కాల్ టు యాక్షన్ ఉంటుంది. కాబట్టి మనకి చర్యకి మీరు అలా ఉండాలని చెప్పేసి మీకు ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన క్రిస్ జాన్సన్ గారు, జూలీ మేడం గారు, సుసి మేడం గారు, యాషుఫారాయ్ గారు తోటి అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఓవర్ ఫోన్ టెలిఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ యాషుఫారాయ్ గారితో మాట్లాడినప్పుడు యాషుఫారాయ్ గారు చెప్పినవి. కాబట్టి ఇవన్నీ కూడాను కేవలం ఇవి మనం అనుకునేటువంటి కేవలం అసంప్షన్స్, ప్రెడిక్షన్స్ అయి ఉండొచ్చు కాదు. ఇది యాషుఫారాయ్ గారితో మాట్లాడిన తర్వాత మాత్రమే మనకి క్రిస్ జాన్సన్ గారు వీళ్ళు మనతో వచ్చి మనకి ఆల్రెడీ చెప్పిన విషయాలు. కాబట్టి ఈ పాయింట్ లో మనం గుర్తుంచుకొని నెక్స్ట్ వాటికి మనం ఏమేమి జరిగినాయో అందులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ జరుగుతున్నటువంటి తెర వెనక దశ చాలా చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సినారియో ఉందో, స్టేటస్ ఉందో, దీని వెనకతో ఉండేటువంటి తెర వెనక ఏదైతే ఉండేటువంటి ఫేజ్ ఇప్పుడు అక్కడ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు నిర్మాణ పురోగతిలో ఉండేటువంటి దశ. అంటే ప్రాసెసింగ్ జరుగుతోంది, అది కూడా డెవలప్మెంట్ గా జరుగుతోంది, పురోగతిలో జరుగుతోంది. అంటే దాని నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళడానికి జరుగుతుండేటువంటి దశ ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద బ్యాక్ ఆఫీస్. కాబట్టి బ్యాక్ ఆఫీస్ లో అది ఒక నిర్మాణ పురోగతిలో ఉండేటువంటి దశ అని మీరు గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక స్పష్టమైనటువంటి దిశ. అంటే ద డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్.
ద డైరెక్షన్ ఈజ్ క్లియర్, ద ఫేజ్ ఈజ్ క్లియర్, అండ్ ద బ్యాక్ ఆఫీస్ లో ద థింగ్ ఈజ్ స్టార్టెడ్, ద మూమెంట్ ఈజ్ స్టార్టెడ్, అండ్ వర్క్ ఆల్రెడీ మనకి ఒక పురోగతి దాలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పాయింట్. రెండు, ఇంకోటి ఏంటంటే ఈ ప్రక్రియలో కొంత భాగం ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే చాలా వరకు చాలా మంది మళ్ళీ అనేకమైనటువంటి క్వశ్చన్లు వేయకుండా కంపెనీలు, ఇప్పుడు మనం ఏం పాయింట్లు మనం చర్చించుకుంటున్నాం అది జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఈ ప్రక్రియ కొంత భాగం ఇప్పటికే మనకి ఆల్రెడీ ప్రారంభం అయ్యింది. అంటే వ్యక్తిగతంగా నాయకులను ఎంపిక చేస్తున్నారు. దయచేసి నాయకులు అనే పదం గురించి, మీ దీనిలో ఉండే లక్షణాల గురించి బాగా ఆలోచించండి అని చెప్పారు. అంటే నాయకులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, నాయకులు ఏంటి అన్న దాని మీద ఆల్రెడీ చాలా జాగ్రత్తగా దీని మీద ఉండండి. అది ఇప్పటికే మనకి ఆ యొక్క భాగం కూడా మనకి యాష్ గారు మనకు ఆల్రెడీ స్టార్ట్ చేశారని చెప్పారు. కాబట్టి ఆలోచించండి, మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అర్థం చేసుకోండి. ఈ చర్యలు, ఇప్పుడు జరుగుతున్న చర్యలన్నీ కూడాను యాదృచ్ఛికమైనవి, అంటే అదేదో అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగినవి అనుకుంటున్నారు, అవి కావు. ఇవి చాలా చాలా ఉద్దేశపూర్వకంగా జరిగినవే. అంటే ఎందుకు దాని అవసరం, దాని యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలను అనుసరించే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇదేదో ఊరికే అనుకున్నాం, యాదృచ్ఛికంగా జరిగినవి కావు అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు తదుపరి రాబోయేటువంటి వాటికి ఇది పునాది వేయడానికి మరియు సమాచారం పంచుకోవడానికి, అది స్పష్టంగా ఉండేలా చూసుకోవడానికి రూపొందించబడ్డాయి. ఇది పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నట్టయితే ఈ వీటి ద్వారా మనకేమవుతుంది, నెక్స్ట్ రాబోయే వాటికి మనం ఏదైతే ఉన్నాయో పునాదులు పడాలి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లోనే ఎక్స్పెన్షన్ అవ్వబోతోంది. స్టార్టింగ్ లో మనకి ఎక్స్పెన్షన్ అవుతున్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ఒక పర్సన్స్ ని ఎంచుకుంటూ వాళ్ళ ద్వారా మనకు ఉండేటువంటి ఈ విధానాలన్నిటినీ కూడాను మనం సమాచారాన్ని మిగతా వాళ్ళకి పంచాలి. ఇప్పటి వరకు మనకి ఏమవుతుంది, సమాచారం నిజమైన సమాచారం కాకుండా మనం ఫిక్టిషియస్, ఏదైతే అనుకోనటువంటి ఎక్కడెక్కడ నుంచో సృష్టించబడినటువంటి అన్ని కూడా ఈ రోజు షేర్ అవుతూ ఉన్నాయి. సో ఇలా జరగడానికి లేవు. కాబట్టి నిర్దిష్టమైనటువంటి కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఒక, అంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి ద షేర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్డ్ సిస్టమ్ కానీ ఏదైతే ఉందో అది మాత్రమే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. అది మాత్రమే పునాదులు వేయబడుతుంది. దాని నుంచి మాత్రమే మీకు స్పష్టమైనటువంటి వైఖరి వెలుబుచ్చబడుతుంది. కాబట్టి అందుకోసం రూపొందించబడ్డాయి ఈ విధానం. కాబట్టి ఈ విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని ద్వారా మీకు ఉండేటువంటి సిస్టమ్ అంతటినీ కూడాను సమలేఖనం చేయబడుతోంది. ఈ సమలేఖనం అంటే ఏంటంటే సమస్యలకు, ప్రతి ఒక్క సమస్యకి ఫేస్ చేస్తున్నది కావచ్చు, ఇప్పుడు మనం చూడబోతుంది కావచ్చు, లేదా రేపొద్దుట రాబోతుండేటువంటి విషయాలన్నీ కూడాను మన సమస్యలకు పూర్తి సమలేఖనం, అంటే సమవర్తనం, సమలేఖనం, ఈ అన్ని విషయాలని కూడాను బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విషయాల్ని పరిష్కరించుకుంటూ మనం అన్ని ప్రజావంతంగా మీకు ముందుకెళ్ళడానికి ఉండేటువంటి సిస్టమ్ అంతటిని కూడాను సెట్ చేయటం జరిగింది. ఎందుకంటే గతంలో ఉండేటువంటి విషయం ఇప్పుడు ఇది జరగడానికి ముందు మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కంపెనీ ఏ విధమైనటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి లేదా దానికి ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాయి. కాబట్టి ఆ విధంగా నెరవేరిపోయిన తర్వాత కంపెనీకి ఉండేటువంటి సైలెన్స్, ఇన్నాళ్ళు చేసినటువంటి ఒక ప్రొలాంగ్డ్ బ్యాటిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి అవన్నీ సమస్యపోయాయి. కాబట్టి ఇప్పుడు కంపెనీకి క్లియరెన్స్ మనకి ఒక బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఏంటేంటి చెయ్యాలి, ఎలా ఉండాలి, కంపెనీని ఏ టైంలో ఎవరు ఏంటన్నది ఇప్పుడు అవన్నీ కూడాను మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ కంపెనీ మూవ్మెంట్ ఆల్రెడీ స్టార్టెడ్ అట్ ది బ్యాక్ ఆఫీస్. సో ఇప్పుడు మనం చాలా ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. ఇవన్నీ చెబుతున్నారు, బానే ఉంది, కంపెనీ అంటే మాకు వ్యాలెట్ ఏంటి, ఇవన్నీ మీకు ఇంకా అదే ప్రశ్నలో ఉంటే ఇంకా మీరు పప్పులో కాలేసినట్టే. ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి రాబోతున్నదంటే అర్థం ఏంటంటే కంపెనీ లాంచింగ్ వైపు, కంపెనీ విక్టరీ విత్ యాష్ వైపు వెళ్తున్నదంటే ఆల్రెడీ కంపెనీలో ఉన్నటువంటి డాష్ బోర్డు, కంపెనీలో ఉండేటువంటి వ్యాలెట్ లో ఉండేటువంటి మనకి గతంలో రావాల్సినవన్నీ కూడా 1 by 1 షో చేయడానికి అతి సమీపంలో ఉన్నామని చెప్పాలి. అర్థం చేసుకోవడం అనేది చాలా సులువని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకే పాయింట్ దగ్గర మీ దృష్టిని నిలపకండి. కంపెనీ అనేది ఒకే కోణంలో ఒక పాయింట్ దగ్గర లేదు. కంపెనీ అనేది అనేక రకాలుగా విస్తృతమైంది. ఇది మీకు ఏదో చెప్తున్నాం, సమవర్తనం అండ్ సమలేఖనం మొత్తం అంతా కూడా విస్తృతంగా చేయబడింది. సో ఇలాంటి వరకు ఉండేటప్పుడు మనం ఇప్పుడు చూసుకునేటువంటి ఏదైతే ఉన్నదో చూస్తున్నది అది దశల వారీ అమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో ఒక్కొక్కటి ఫేజ్డ్ మేనర్ లో వరుస పెట్టిగా మనం ఒక్కొక్కటి చేసుకోపోవడానికి ఉండేటువంటి ప్రారంభ దశ ప్రారంభమైపోయింది.